పురంధేయుడు కార్తీక ప్రభావం ఏ విధంగా ఎరింగినాడనేటువంటి అధ్యాయాన్ని తెలుసుకుందాము. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంధేయులకు కాంబోజ రాజాధిపతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రతికుని తోను అశ్వసైనికుడితోనూ గజసైనికుడు గజముతోనూ పదాది సైనికులతోనూ మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ కథామాన పరశువ మొదలగు ఆయుధాలు ధరించి ఒండోర్లా ఢీకొనుచో హోంకరించుచో సింహనాదములు చేసుకొనుచో శూరత్వ వీరత్వము చూపుకొనుచో వేలి దుందములో వాయించుకొనుచో శంఖములు పూరించుకొనుచో ఉభయ సైన్యములు విజయాకాంక్షలై పోరాడి ఆ రణభూమి నందు ఎందు చూసినను విరిగినటువంటి రథములు, గుట్టలు తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు ఆహాకారంతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కలేభారాల దృష్టములో ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన పాను తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలన సైన్యము చాలా నష్టమైపోయాను. అయినను 3 అక్షహీనుల్ని పురంధేయుని సైన్యమునిలా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యములను పురంధేయునికి అపజయమే కలిగిన. దానితో పురంధేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహణానికి పారిపోయాను. బలోపేతులైనటువంటి శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంధేయుడు విచారముతో సిగ్గుతో దిక్కుచుండను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంధేయుని ఊరించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చింది. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇకనైనా సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించెను. అప్పుడు నా మాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తకుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించింది. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనమని రంగుము. నీవు చింతలో కృంగిపోటయ్యేలా శత్రురాజును యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపు. ఈ యొక్క కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయుచు ఇట్టు ఉరచినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ యొక్క శత్రువులను దుర్మాటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవక్తవైన దుష్ట సావాసం చేత కదా నీ అపజయం కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లా చేయుమని హితోపదేశము చేసిను. ఈ విధంగా 21వ అధ్యాయము సమాప్తమైంది.
ఇక